మెడికల్ కాలేజ్ అంశం అనేది ఇట్ ఇస్ అ సోషల్ ఇష్యూ. ఈ సోషల్ ఇష్యూస్ ని అనేక మంది అనేక ప్లాట్ఫామ్స్ లో ఈ రోజు గొంతెత్తి ప్రజల గొంతుకగా మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంతైనా పట్టట్లేదు అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాము. మేము మా స్టాండ్ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కావచ్చు, ఈ యొక్క ఆలోచనని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని మీరు వెనక్కి తీసుకోవాలి, ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, ఈ జీవోని రద్దు చేయాలి, తిరిగి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని చెప్పి ఈ రోజున మేము ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాము. ఇదే కాదు, దీనికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తునైనా న్యాయ పోరాటం కానీ ప్రజా పోరాటం కానీ ఎక్కడ ప్రజలు పోరాటం చేసినా ఉద్యమం చేసినా అందులో మేము పాల్గొంటానే ఉంటాము. వి కంటిన్యూ టు ప్రొటెస్ట్. మీరు నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకునే దాకా కూడా మా పోరాటం ఆగదు అని తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాము, ప్రజల్ని మోసం చేయొద్దు. డాక్టర్ చదువులు చదవాలనుకున్నటువంటి విద్యార్థులను మోసం చేయొద్దు. ప్రజలు ఉచితంగా వైద్యం అందేటువంటి పరిస్థితుల్లో ఖరీదైన వైద్యాన్ని ప్రైవేటైజేషన్ అనేటువంటి ముసుగులో వాళ్లకు ఆ భారాన్ని పేదవాడిని నెత్తినేయద్దు అని తెలియజేసుకుంటూ వీఆర్ అగేన్స్ట్ దిస్ డెసిషన్ అండ్ వి కంటిన్యూ టు ప్రొటెస్ట్.